అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, దేవుడు నా మనసులో పెట్టిన ఒక వాక్యాన్ని, విలువైన సందేశాన్ని ఈ పూట మనం విందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి దినవృత్తాంతుల గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలులైన దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిని చెప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఈలాగున ఏర్పాటు ఆయను. చాలు, అందరు వినండి. అందరు తలలెత్తి నన్ను చూస్తూ వాక్యాన్ని వినండి. ఇక్కడ మోషే అహరోను ఇద్దరు ఆ దినాల్లో ఉండేవారు కదా. మోషే అహరోన్లు ఎంతో ఆ దినాల్లో గొప్ప పరిచర్య చేశారు. ఆ దినాల్లో ప్రత్యక్షపు గుడారాలు అనేది ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యక్షపు గుడారము దేనికి సాదృశ్యమయ్యా అంటే సంఘానికి సాదృశ్యం. ఆ దినాల్లో ఇలాగ గొప్ప గొప్ప రాళ్లతో కట్టబడిన మందిరాలు అయితే లేవు. ప్రత్యక్షపు గుడారాలను ఏర్పాటు చేసుకొని అక్కడ దేవుని ఆరాధించేవారు. ఆ ప్రత్యక్షపు గుడారములలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం అనేది 3 భాగాలు ఉన్నాయి. అక్కడ అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకులు మాత్రమే వెళ్ళేవారు. పరిశుద్ధ స్థలంలో విశ్వాసులు ఉండేవారు. తర్వాత ఆవరణములు, ఇవన్నీ కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. ఆ దినాల్లో దీప వృక్షాలు ఉన్నాయి, మందస్సం ఉంది, ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి ఆ దినాల్లో. అయితే అక్కడ సేవాధర్మం ఎవరు జరిగించేవాళ్ళంటే దేవుడు అనాథు కూడా గొప్ప గొప్ప వంశం వాళ్ళు ఉన్నారు. ఈ దినాల్లో కూడా గొప్ప గొప్ప వంశం వాళ్ళు ఉన్నారు, గోత్రాలు వాళ్ళు ఉన్నారు. కానీ అనేక గోత్రాలు ఉన్నటువంటి ఆ దినాల్లో కూడా ఎవరికి ఈ యాజక ధర్మాన్ని దేవుడు జరిగించమని చెప్పాడు అంటే అహరోను సంతతికి దేవుడు ఇచ్చాడు. ఈ అహరోను సంతతి వారు ఆ దినాల్లో దేవుని సేవ చేస్తూ, దేవుని పరిచర్య చేస్తూ ఆ విధంగా ముందుకు సంఘాలను నడిపించుకుంటూ వచ్చారు. ఆ విధంగా రావడం వలన వీళ్ళు చేసినటువంటి పరిచర్య ఎట్లంటే అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఏమని? అహరోనుకు దేవుడు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారం వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మాన్ని జరిగించారంట. అయితే అక్కడ మనం ఏం చూస్తామంటే అహరోనుకి దేవుడు ఆజ్ఞాపించిన పద్ధతి అనే మాట మనము చూస్తాం. ఈరోజు నేను చెప్పే అంశం పేరేమిటంటే సంఘములో దేవుని పద్ధతిని జరిగించుడి. సంఘములో కూడా ఎవరి పద్ధతి ప్రకారం సంఘములో ఉండాలి అంటే దేవుని పద్ధతి ఉండాలి. ఎవరికి దేవుని పద్ధతి ఉండాలి అంటే సంఘం ఎవరిది? మరి మనదా దేవుందా? దేవుంది. ఎందుకు దేవుంది సంఘం అయిందంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట మనము బైబిల్లో మనము చదువుతాం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదిస్తేనే సంఘముగా మార్చబడింది. ఆ సంఘములో మనమందరం కూడుకొని దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని కీర్తిస్తున్నాం. అయితే సంఘములో కూడా దేవుని పద్ధతి అనేది ఉండాలి. అహరోనుకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఈ అహరోను సంతతి వారు ఏం చేశారంటే దేవుని పద్ధతి ప్రకారమే సంఘాన్ని నడిపించారు, కానీ వారు పద్ధతి ప్రకారం సంఘాన్ని నడిపించలేదు. ఈ దినాల్లో కూడా సంఘములో కూడా ఎవరి పద్ధతి ఉండాలంటే మన పద్ధతి ఎప్పుడు ఉండకూడదు, దేవుని పద్ధతే ఉండాలి. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో ఎట్లున్నాయి తెలుసా? రకరకాల పద్ధతులు పెట్టారు. చదవండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను తలుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగిరి. అందుకైన వారితో ఇలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధింతురు అనే మాట మనం చూస్తాం. ఈ మాట ఎవరు చెప్పారు? మనుషుడా? సాక్షాత్తు దేవుడా? దేవుడు చెప్పిన మాట. ఎప్పుడు చెప్పాడు? ఏ సందర్భంలో చెప్పాడంటే ఓ సందర్భంలో యేసుక్రీస్తు వారితో పాటు 12 మంది శిష్యులు ఒక ఇంటికి వెళ్ళారు.
ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు పిలిచి వారికి భోజనాలు పెట్టారు. భోజనాలు పెట్టిన వెంటనే మనం ఏం చేస్తాం? ముందుగా భోజనాలు తినే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని భోంచేస్తాం. కానీ ఆ దినంలో ఏం జరిగిందయ్యా అంటే, వారు ఇంట్లోకి వెళ్ళారు, భోజనాలు తీసుకొచ్చారు. కానీ యేసు ప్రభు శిష్యులు అంటే ఏం చేశారు తెలుసా? చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారంట. అక్కడ శాస్త్రులు, పరిచయులు, పెద్దలు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు ఉన్న ఆచారాలు పాటిస్తారు కానీ ఆజ్ఞలు పాటించరు. వాక్యాలు చదువుతారు కానీ వాక్యం ప్రకారము నడవరు. ఇతరులు ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, మీకేమైనా ఇంత తెలివి ఉందా? మీరు ఏమైనా గ్రహిస్తున్నారా? లేదు, మీ శిష్యులు ఏమైనా తెలివి ఉందా వారికి? ఎవరైనా అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కొని కదా, శుభ్రంగా కడుక్కొని కదా భోజనం చేయాల్సింది, మీకు ఆ మాత్రం తెలీదా అని శాస్త్రులు, పరిచయులు యేసుప్రభును అడిగారు. ప్రశ్న అడిగితే యేసుప్రభు ఏమంటాడు? రేయ్, అసలు దేవునికి కావాల్సింది పై వేషధరణ కాదు, హృదయ శుద్ధి కావాలంటాడు. అంటే వారు చేతులు కడుక్కోలేదు కానీ వారి హృదయాలు బాగానే ఉన్నాయి. యేసుప్రభు ఆజ్ఞలు అనుసరిస్తున్నారు, యేసయ్యను ప్రేమిస్తున్నారు, యేసయ్యను వెంబడిస్తున్నారు. అయితే యేసుప్రభు ఏమంటాడు తెలుసా? మీరు ఎంతసేపున పెద్దల పారంపర్యం చొప్పున వారి పద్ధతులు చొప్పున నడుచుకుంటున్నారు కానీ వాక్యానుసారంగా మీరు నడవరు అంటాడు. ఏంటయ్యా వాక్యానుసారంగా అంటే, మీరు ఎంతసేపున ఒట్టి పెదాలతో మీరు ఆరాధిస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉందని చెప్పి ఏమంటాడు? మానవులు కల్పించిన పద్ధతులు. ఈరోజు చాలామంది సంఘములో కూడా మానవులు కల్పించే పద్ధతులు ఉన్నాయి సంఘములో. అయితే ఇక్కడ కొన్నిసార్లు మానవులు ఎట్లాంటి పద్ధతులు పెడుతున్నారు తెలుసా? వారికి కావలసిన 5 నిమిషాలు వాక్యం చెప్పాలంటే 5 నిమిషాలు చెప్పాలి, లేదా పలానోళ్ళకి ఏదైనా చేయాలంటే, ఇవన్నీ కూడా కొన్ని మానవులు కల్పించే పద్ధతులు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ అట్లాంటి ఎవరైనా ఆ మానవులు కల్పించే పద్ధతులు ఏదైనా సంఘములో ఉంది అనుకోండి, అట్లాంటి వారికి ఏం కలిగితే తెలుసా? చదవండి, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధికాశ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. చూడండి, ఇక్కడ ఎఫ్రాయిము అనేవాళ్ళు ఎవరు తెలుసండి? దేవునికి ఇష్టమైన వారు అని అర్థం. దేవునికి ఇష్టమైన వారు. ఎఫ్రాయిము అనే వ్యక్తి ఉన్నాడు ఆ దినంలో. దేవుడు అంటాడు ఆయన గురించిన సాక్ష్యము, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నేను ఇష్టపడిన బిడ్డ అంటాడు. తెలుసా? మానవ పద్ధతులు పెట్టారు సంఘములో. దేవుని బిడ్డలని చెప్పుకొని, దేవుని ప్రార్థిస్తున్నామని చెప్పుకొని, క్రైస్తవులమని చెప్పుకొని, మేము మాకు అన్ని తెలుసు అని చెప్పుకొని, దేవుని వాక్యం అని చెప్పుకొని, అన్ని తెలిసి కూడా సంఘములో ఏ పద్ధతులు పెట్టారు చెప్పండి? ఏం పద్ధతులు పెట్టారు? మానవుని పద్ధతులు పెట్టారు. అంటే ఎఫ్రాయిం సంతతి వారు ఏం చేశారంటే, మానవుని పద్ధతిని పెట్టి ఏం చేసుకున్నారు తెలుసా? వాళ్ళు అధిక శ్రమలు వచ్చాయి అంట. వారికి అధిక శ్రమలు రావడమే కాదు, వారి ప్రవర్తన సరిగా లేనందువల్ల ఏం చేశారు? వాళ్ళు శిక్షింపబడ్డారు, బాధింపబడ్డారు. ఎవరి చేత? ఈరోజు కొంతమందికి ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే, దేవుని మందిరంలో నీ ప్రతాపాన్ని చూపిస్తున్నారు కొంతమంది. దేవుని మందిరంలోకి వచ్చి నేను ఉండాలి, నాది జరగాలి, నీది జరగాలి అంటారు. అట్లాంటి వాళ్ళు ఒకళ్ళు మనుషుడైతే శిక్షించలేడు, కానీ దేవునితో నువ్వు పెట్టుకొని ఉంటే దేవుడు ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. ఆ వ్యక్తిని దేవుడే బాధ పెడతాడు, శ్రమ పెడతాడు. ఈ విధంగా చాలాసార్లు మనము కొందరి జీవితంలో చూస్తాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అందుకు ఆ మనుషులు ఏమంట? దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందను అతనిలో లోపము కనుగొనలేమని కొనిరి. చాలు, గట్టిగా లేలు అని చెప్పండి. ఇక్కడ దానియేలు గురించినటువంటి మాట ఏమని రాబడింది తెలుసా? ఆ దినాల్లో రాజ్యం అంతటి మీద కొంతమందిని అధిపతులకు నియమించుకోవాలని ఆ దినాల్లో రాజు ఏం చేశాడు? కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. 120 మంది అధిపతులను ఏర్పాటు చేసుకుంటే ఆ 120 మందికి కూడా 3 ప్రధానులను ఆ రాజు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఈ 3లో కూడా దానియేలు ప్రముఖుడుండి అంతగా ఏర్పాటు చేసుకుంటే, అప్పటి నుంచి ఏం చేశారు? కొంతమంది ఆయన మీద అసూయపడి దానియేలు మీద ఎప్పుడెప్పుడు ఆయన పేరు చెడగొట్టాలా, ఎప్పుడెప్పుడు ఆయన చెడ్డోడని సమాజకు ప్రూవ్ చేయాలా, ఎప్పుడెప్పుడు ఆయన మీద నిందేయాలనేది కొన్నిసార్లు ఎదురు చూసుకుంటూ వచ్చారంట.
కానీ దానియేలు అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక దేవుడు దానియేలు యొక్క నిందను దేవుడు ఎక్కడ ఆయన్ని ఏమండి కనుగొనలేకపోయారు. ఎక్కడ ఏ పాపంలో పడిపోకుండా ఉన్నారు. అయితే ఏం చేశారు తెలుసా? దానియేలు మీద నింద లేకుండా దేవుడు ఆ దినాల్లో చేశాడు దానియేలు. అయితే ఈ దానియేలు ఏం చేశాడు తెలుసా? దేవుని పద్ధతిని అనుసరించి బతికాడంట. ఎవరి పద్ధతిని? దేవుని పద్ధతిని అనుసరించి బ్రతికాడు. దేవుని పద్ధతిని అనుసరించి బ్రతికినందుకే దానియేలు మీద ఏ నింద దేవుడు రానియలేదు. దానియేలుకి ఏ సమస్యలు కూడా రానియలేదు. ఒకళ్ళు వచ్చిన ఆటంకాల నుంచి దేవుడు తప్పించాడు ఆ దినాల్లో. హల్లెలూయా. కానీ దానియేలు మానవుల పద్ధతిని పెట్టుకోలేదు. దానియేలు మానవుల పద్ధతి ప్రకారం నడవలేదు. దానియేలు మానవుల పద్ధతి ప్రకారం జీవించలేదు. ఆయన ఎవరి పద్ధతిని బట్టి బ్రతికాడు? దేవుని పద్ధతి. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు వ్యక్తులు కూడా అంతే. ఏం చేశారు ఆ దినాల్లో? ఒక రాజు ఏం చేశాడు? బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని, ఇదే మీ దేవుడు, ఇదే మన దేవుడు, ఈ రోజు నుంచి కొలవండి, అగరబద్దలు అంటేయండి, టెంకాయలు కొట్టండి, నిమ్మకాయలు ఇవన్నీ కూడా చేయండి, విగ్రహార్థం సాగిలపడు మొక్కమని చెప్పాడు. ఆజ్ఞ పెట్టాడు, చట్టం పెట్టాడు. కానీ అందరూ ఆ రాజు ఆజ్ఞ పద్ధతి ప్రకారం ఆచరించారు. కానీ షడ్రక్ మేషక్ ముగ్గురు మాత్రము ఆచరించలేదు. ఎందుకు తెలుసా? ఇది కాదు మా పద్ధతి. మా పద్ధతి దేవుని పద్ధతిని. దేవుని మేము ఆరాధిస్తాం, దేవుని సేవిస్తాం. ఆయన పద్ధతి తప్ప మేము ఎవరి పద్ధతి మేము అనుసరించమని గట్టి నిర్ణయం కలిగి ఉన్నారు. అయితే ఆ రాజు ఏం చేశాడు? అందరూ మొక్కుతున్నారు, వీరు ముగ్గురు మొక్కట్లేదు ఏంటని వాళ్ళని పిలుచుకురమ్మన్నాడు. పిలుచుకొని వచ్చినప్పుడు వాళ్ళని అన్నారు, రే మీరు కూడా మొక్కండి, మీరు కూడా మొక్కకపోతే అగ్నిగుండములు వేసేస్తామన్నారు. వాళ్ళు బెదరలేదు. ఆ రాజుకి మాటకు భయపడలేదు. ఏం చేశారు తెలుసా? దేవుని పద్ధతి ప్రకారం వాళ్ళు బతికారు కనుక, రాజా నువ్వు మమ్మల్ని అగ్నిగుండములు వేసినా పర్లేదు, మేమైతే నీవు పెట్టిన విగ్రహాన్ని పూజించం. ఈ మేషక్ అబేద్నెగో ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం అట్లా పాటించలేదు. వీళ్ళన్నారు ఎంత బెదిరించినా కూడా రాజు వీరు బెదరలేదండి. ఆఖరికి అగ్నిగుండములు వేశారు. అగ్నిగుండములు వేసినా కూడా వీరు భయపడలేదు. ఈ ముగ్గురు దేవునికి ప్రార్థన చేసిన వెంటనే 4 రూపంగా దేవుడు సంచరించాడు ఆ దినాల్లో. ఆ దినాల్లో సంచరించిన వెంటనే వారు రెంటికి కూడా కాలిపోలేదు. ఏ రాజు అయితే అగ్నిగుండములు పడవేశాడో అదే రాజు వచ్చి చూస్తే 4 కనబడుతున్నారు. అప్పుడు సైనికులు ఒకరిని పిలిచి, రే మనం వేసింది ముగ్గురం కదా, 4 రూపం కనబడుతుంది ఏమిటి అంటే, అప్పుడు అగ్నిగుండముల నుంచి బయటికి వాళ్ళని రప్పించిన వెంటనే వారిని అడిగారు, మీరు ముగ్గురు కాదు 4 అంటే మాతో ఉన్నవాడు ఎవరో తెలుసా? మేము ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఎక్కడైతే 2 3 కూడి ఉందరో అక్కడ నేను అన్నాడు లేదా? నీకు దేవుడు ఉండాలంటే 100 మంది అవసరంలే. దేవుడు ఉండాలంటే 1,00,000 మంది కూడుకోవాల్సిన అవసరంలే. 2 3 కూడుకొని ఉంటే అక్కడే దేవుడు ఉంటాడు. ఇద్దరము. నేను అందుకే ప్రార్థన చేస్తాను, ప్రభా పనికిరాని ఆత్మలు నాకు పెద్దగా అవసరం లేదు. పనికిరాని వాళ్ళు 100 మంది సంఘములో ఉంటే ఏం లాభం? పనికొచ్చే ఒక నీతిమంతులు 10 మంది ఉన్నా చాలు. ఇదే నా ప్రార్థన. దేవుని బిడ్డల ఈరోజు పద్ధతి మనకు ఉండాలా. దానియేలు దేవుని పద్ధతి ప్రకారం బతికాడు. ఎట్లా పడితే అట్లా బతకలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు వ్యక్తులు కూడా దేవుని పద్ధతి ప్రకారం బ్రతికారు. ఆ రాజు యొక్క పద్ధతి ప్రకారం బ్రతకలేదు. ఈరోజు మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎవరి పద్ధతిని మనం అనుసరిస్తున్నాం, ఎవరి పద్ధతిని బట్టి మనము జీవిస్తున్నాం, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. కొన్నిసార్లు అందరూ అంటారు, అట్లా బ్రతకూడదు, ఇట్లా బ్రతకూడదు, అలా జీవించకూడదు, ఇట్లా జీవించకూడదని కొంతమంది మంచిగా బ్రతికే వాళ్ళు చెప్తుంటారు. నాలాంటి సేవకులు చెప్తుంటారు. మనం ఏమంటాము? నా ఇష్టము. ఏమంటారు? నా ఇష్టము, నన్ను ఇచ్చినట్లు బతుకుతా అంటారంటరా. అది కాదు. దేవుడు అట్లా బ్రతకాలనుకుంటే ఈ ధర్మశాస్త్రం ఎందుకు? నీ ఇష్టం వచ్చినట్లుగా నీ పద్ధతి ప్రకారం బ్రతకాలనుకుంటే ఈ వాక్యం ఎందుకు? ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా బ్రతికారు. తల్లెవరో, పిల్లెవరో, అక్కెవరో, చెల్లెవరో ఇవన్నీ కూడా వాయవరుస లేకుండా ప్రవర్తించారు. వాళ్ళకి పద్ధతులు పెట్టుకొని వాళ్ళ పద్ధతి ప్రకారం బ్రతికారు దినాల్లో. మరి ఆ పద్ధతి ప్రకారం దేవుడు ఉండినేయచ్చు కదా. సర్లే మీ పద్ధతులు మంచివే, మీ ఇష్టం వచ్చినట్లు బ్రతకండి అని అన్నాడా? మోషేతో అంటాడు, మోషే ఈ ఇశ్రాయేలు ప్రజలను నేను ఎందుకు విడిపించానో తెలుసా? ఐగుప్తు దేశంలో నుంచి ఎందుకు నేను వారిని పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నడిపించాలనుకున్నాను తెలుసా? వారు ఇష్టం వచ్చినట్లు వారు బతుకుతున్నారు. అలా బ్రతకడానికి వీల్లేదు. అందుకే నీకు ఒక పద్ధతిని ఇస్తాను. ఆ పద్ధతి ఏమిటో తెలుసా? మోషే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో ఏముందో తెలుసా? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఏ ఆజ్ఞలు? ఎన్ని ఉన్నాయండి?
10 ఈ 10 రకాల ఆజ్ఞలు ఏమేమి ఉన్నాయి? 10 రకాల ఆజ్ఞలు తెలుసు కదా. ఆ 10 రకాల ఆజ్ఞలు మనం భూమి మీద పాటించాలి. ప్రతి వ్యక్తి పాటించాలి. నా ఇష్టము అనడానికి వీలు లేదు. ఒకళ్ళు నా ఇష్టము నేను బ్రతుకుతాను అన్నావా, నీకు నిత్య నరకము తప్పదు. అందుకే తప్పించుకోవడానికి కొరిక మనకు దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. ఇప్పుడు అవ్వాదముని దేవుడు ఏమన్నాడు? మీరు అన్ని పండ్లు తినండి, ఈ పండు తిన్న మీరు నిశ్చయంగా చేస్తారు అన్నాడా లేదా? అంటే దేవుడు అక్కడ ఒక అద్దు పెట్టాడు, ఒక పద్ధతి పెట్టాడు. ఏదైనా తోటలో, ఏదైనా తోట అంటే దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఆ ఏదైనా తోటలో నీకు తినడానికి అన్నీ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి. కానీ దేవుడైతే ఏ పద్ధతి పెట్టాడో ఆ పద్ధతినే మనం అనుసరించాలి. ఇది దీంట్లో ఏముండదు, దీన్ని చేస్తే ఏమవుతుంది, దాని దగ్గరికి పోతే ఏమవుతుంది, ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది అని ఈ విధంగా మనం ఆలోచన కలిగి ఉంటే ఏదైతే నువ్వు నీ జీవితంలో జరగదు అనుకుంటావో అదే కీడ నీ జీవితంలో జరుగుతుంది. జాగ్రత్త. అందుకే దేవుని పద్ధతిని మీరు ఎవరైనా ఇంకొక మానవుల పద్ధతిని సంఘములు అనుసరిస్తారా, అలాంటి వారికి శ్రమలు కలగజేస్తాడు, అలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడు. అలాంటి వారికి బ్రతికినప్పుడే కఠినమైన బాధలు పెట్టి నరకం నరకం ఎక్కడో ఉంటుంది. కానీ నరకం ఎప్పుడో చూడరు, చచ్చినాక కాదు, బతుకున్నప్పుడు నరకం చూసి వస్తారు. అందుకే దేవుని పద్ధతి మనం అనుసరించదుముగాక. చెప్పండి గట్టి. ఈ ఇస్సాకు భార్య ఎవరు? ఈ మాట బాగా వినండి, గట్టిగా అల్లెలు చెప్పండి అందరు. బైబిల్లో ఇస్సాకు భార్య ఉంది కదా, ఆయన భార్య పేరు ఏమిటి? మీరు స్త్రీలు అమ్మా వినండి అమ్మా. ఏం పేరు అక్క? రిబ్కా. రైట్, అక్క చెప్పింది రిబ్కా. ఈ రిబ్కా ఎట్లాంటిది, ఎట్లా బతికింది ఆ దినాల్లో? రిబ్కా కూడా ఒక స్త్రీనే కదా, రిబ్కా కూడా ఒక స్త్రీనే కదా. ఈమె ఎట్లా బతికింది తెలుసా? ఎట్లా పడితే ఎట్లా బతకలేదు ఆ దినాల్లో. ఆమెకు ఒక భయం. ఏం భయమో తెలుసా అంటే రిబ్కా? దేవుని భయం. ఎవరు భయమో తెలుసా ఆమెకు? దేవుని భయం. ఆ భయాన్ని బట్టి ఏం చేసింది తెలుసా? ఎట్లా పడితే అట్లా బతకలేదంట ఆమె. ఎట్లా బతికింది తెలుసా? దేవుని పద్ధతి ప్రకారం బతికింది ఆ దినాల్లో. అబ్రహాము వృద్ధాపంలోకి వచ్చిన తర్వాత కుమారుడు ఇస్సాకు కొద్దిగా వయసు వచ్చినప్పుడు, యవన కాలం వచ్చినప్పుడు వివాహం చేయాలనుకున్నాడు. వివాహం చేయాలనుకుంటే అప్పుడు ఆ ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, ఎలియాజరు. ఆయన్ని పిలిచి అంటాడు, ఇదిగో ఎలియాజరు, నా కుమారుడు వయసుకు వచ్చాడు, వివాహం చేసే వయసుకి, నీవు వెళ్ళి అప్పుడు నేను వివాహం చేయాలి అని అంటాడు. అప్పుడు సర్లేని చెప్పి ఎలియాజరు ఒంటెలు పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం స్వదేశానికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆయన వెళుతున్న మార్గంలోనే అక్కడ ఎదురుగా కొంతమంది స్త్రీలు బిందెలు తీసుకొని నీళ్లు తీసుకుందామని బావి దగ్గరికి వస్తూ ఉన్నారు ఎదురుగా. అప్పుడు ఎలియాజర్ ఏం చేశాడు తెలుసా? ఒంటెలను మోకరింపజేసి తాను మోకళ్ళుంచి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇదిగో నా యజమానుడుకు కుమారునికి కాబోయే ఒక భార్య, ఇదిగో ఆ స్త్రీలో కొంతమంది వస్తున్నారు, ఎవరిని ఎన్నుకోవాలో నాకు తెలియదు. నేను నా మనసులో ప్రార్థన చేసుకుంటా. ఏమని ప్రార్థన చేసుకుంటానంటే, ఏ స్త్రీ అయితే నా దగ్గరకు వచ్చి నాకు నీళ్లు దాపుతుందో, నాకు కాదు, నాకు మాత్రమే కాక ఈ ఒంటెలు కూడా నీళ్లు పోస్తుందో ఆ స్త్రీనే నా యజమానికి కుమారుని పోయి భార్య అనుకుని మనసులో ప్రార్థన చేసుకుంటాడు. వెంటనే ప్రార్థన చేసుకున్నట్టుగా ఆమె రిబ్కా చక్కగా అందంగా ఉంటుంది. ఈరోజు మన అందాలు ఎంతలేండి, మన అందాలని మేకప్లు చేసుకుంటూ వచ్చేవి మన అందాలు. ఆ దినాల్లో ఏ మేకప్ లేదు, ఇదేది బ్యూటీ పార్లర్లు లేవు. ఈ దినాల్లో చూడండి, ఒక్కొక్కరు స్త్రీలు, అబ్బా, కొన్ని మందిరాలు మన సంఘం నిజంగా చెప్పాలంటే మీకు దండం పెట్టాలమ్మా. ఎందుకు తెలుసా? మీరు ఎంత లక్షణంగా, స్త్రీ లక్షణంగా ధరించుకొని చక్కగా మీరు వస్తున్నారు మన సంఘానికి. కొన్ని మందిరాలు ఎట్లున్నారు తెలుసా? ఒక్కొక్క ఆమె మొగోడు తెలియదు, ఆడ మనిషి తెలీదు. అదేం ప్యాంట్ వేసుకుంటే టైట్, ఎంత జుట్టు కత్తిరించుకొని. ఏమంటే కొంతమంది చూడు, ఆడోళ్ళు మొగళ్ళు అయిపోయినారు, మొగళ్ళు ఆడోళ్ళకి కనబడుతున్నారు కొన్ని సంఘాల్లో చూడండి. ఇంకా విచిత్రమైన మల్లెపూలు, ఈ పూలు పెట్టుకొని ఇంత పొడువుగా పోనీ అది వేసుకొచ్చుకుంది, తల మీద ముసుకొని వేసుకొని కూర్చుంటుందా? ఈ పూలు చూడాలని ఇట్లా వదులుకొని ఉంటుంది. ఇట్లా చూడు, మల్లె పూలు చూడు, తెల్ల పూలు చూడు, ఎర్ర పూలు చూడు. దానివల్ల ఏమవుతుందంటే, సంఘానికి వచ్చే పురుషులు ఉంటారే, సంఘానికి వచ్చే యవన పురుషులు ఉంటారే, ఆకర్షణకి ఖచ్చితంగా లోబడాల్సి వస్తుంది. దానివల్ల ఈ రోజుల్లో ప్రేమలు ఎక్కడ లేవండి, సంఘాల్లోనే వచ్చేసినాయి. ఎక్కడే కాదు, సంఘాల్లోనే ప్రేమలు, దోమలు అంటుంటారు. నేను అంటాను, స్త్రీ ఎంత చక్కగా అంటే, ఎంత ఆమె చూడ్డానికి అంత అందంగా ఉంది, ఆమె మనసు కూడా అంత అందంగా ఉండదండి. అలాంటి
అలాంటి స్త్రీ అలాగొస్తే ఇప్పుడు ఎలియాజరు వెళ్ళి అంటాడమ్మా నీళ్ళు పోస్తావా, నీళ్ళు దాహం వేస్తుందంటే నువ్వు దాగు నీతో పాటు నీ ఒంటెలకు కూడా పోస్తాను అంటాడు. వెంటనే ఆ ఒంటెలకు అప్పుడు ఏమైంది, ఆయన మనసులో చేసుకున్న ప్రార్థన ఫలించిందా లేదా, ఫలించింది. అప్పుడు ఏమంటాడు తెలుసు ఎలియాజరు, వెంటనే జోబులో ఉన్న కడియాలు తీసుకొని ముక్కులో ఇదే ముక్కుకు పెట్టుకుంటారు కదా, ఏమో ముక్కురాయిలు ఇవన్నీ తీసుకొని కడియాలు తీసుకొని ఆమెకి ఇస్తాడు. ఇదిగో అమ్మా, నీకు ఇష్టమైతే నా యజమానుడు కాబోయే ఇస్సాక్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి దగ్గర నేను తీసుకొని పోతాను, నీకు ఇష్టమైన పెళ్లి చేసుకోవడానికంటే ఆమెకి వాస్తవంగా ఏమనాలి, ఇప్పుడుండే కాలానికి ఎట్లయిపోయింది, ఆమె ఇష్టపడినటువంటి ముందు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకొని తల్లిదండ్రికి ఇష్టం లేకుండా సంబంధాలు చూసుకుంటున్నారు ఈ దినాల్లో. తల్లిదండ్రికి ఇష్ట ప్రకారం జరుగుతున్నాయి కొన్ని సంబంధాలు, జరగట్లే. ముందు ఇష్టపడి ఉంటారు, తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అప్పుడు ఏమంటారు, నేను వాడినే చేసుకుంటా లేకుంటే చచ్చిపోతా అంటుంటారు. ఈమె అంటది లేదు నాకు ఆయనే కావాలి జీవితాంతం, ఆయనే చేసుకుంటా అంటారు. సర్లే అని చెప్పి అక్కడికి తల్లిదండ్రికి ఇష్టం ఉండదు, వద్దలే ఇంకా చూడ లేదు మొత్తానికి తల్లిదండ్రులు నీ ఇష్టం పోని దోక్కుని గుంతలు నీవు పడతావు అని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసినాక నిజంగా కొన్ని కుటుంబాలు ఈరోజు ఎంతోమంది విధవరాలు కావడానికి గల కారణం ఏమిటో తెలుసా, కొన్ని సొంత నిర్ణయాలు చేసుకోవడం వల్ల. ఎందుకు భర్తలు చచ్చిపోతున్నారో తెలుసా, సొంత నిర్ణయాలు చేసుకోవడం వల్ల. వాళ్ళు వెండి బంగారుకి ఆశపడలేదు. ఈరోజు ఎవరైనా కొద్దిగా ఏదైనా ఆశ చూపారనుకోండి, వారు ఆశలో పడిపోయి వారు మాట విని వారు పద్ధతిని అనుసరిస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన నడుచుకుంటారు. కానీ రిబ్కా అట్లా చేయలేదండి. రిబ్కా ఎట్లా చేసింది తెలుసా, అయ్యా నీవెవరో తెలీదు, నేనెవరో తెలియదు, నా తండ్రి లాబాను ఉన్నాడు, నా తల్లి ఉంది, నాకు కుటుంబం ఉంది, నా నిర్ణయం కూడా నువ్వు కనుక్కోవాలి కదా, నా నిర్ణయాన్ని బట్టి కదా నేను కూడా మూలగాల్సింది, నేను కూడా నా నిర్ణయాన్ని బట్టి కదా నేను నీకు ఓకే అని చెప్పాల్సింది అని చెప్పి ఎలియాజరు నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్తుంది, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్తుంది, అమ్మ నాన్న ఇదిగో బావి దగ్గర నేను నీళ్ళు తీసుకుందామని వెళితే అక్కడ ఒక మనుషుడు వచ్చాడు, ఆయన ఎవరు ఎలియాజర్ అంట, ఆయన వచ్చి ఇట్లా అడిగాడు, నేను వివాహం చేసుకోవాలనుకున్నాడు అంట అని ఏదేది చెప్తున్నాడు అమ్మ అంటే, అప్పుడు తండ్రి అడుగుతాడు లాబాను, ఎవరైనా ఎక్కడున్నాడైనా, అదిగో యాకోబు బావి దగ్గర ఉన్నాడు, ఆ బావి దగ్గర. సరే అని చెప్పి రిబ్కా తండ్రి వెళుతాడు, లాబాను వెళ్ళి అడుగుతాడు, ఎవరయ్యా నువ్వు, ఎందుకు నా కుమార్తెతో ఇట్లా అన్నావు అంటే, లేదయ్యా ఇట్లాగ నేను ప్రార్థన చేసుకుంటే నీ కూతురే వచ్చి అట్లాగే చేసింది, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, కాబట్టి నీ కూతురునిచ్చి నా యజమానికి కాబోయే కుమారునికి భార్యగా మీరు ఇస్తారా అంటే, అప్పుడు ఈయనేమంటాడు తెలుసా, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము, దేవుడు ఏర్పాటు చేసింది అయితే ఒకవేళ అట్లాగే అని చిత్తను కానీ చెప్పి అప్పుడు ఎలియాజర్ని ఇంటికి తీసుకుని వెళ్ళి అప్పుడు భార్యను కుమార్తె రిబ్కాని పిలిచి అడుగుతాడు తండ్రి. ఏమని అడుగుతాడు, అమ్మ రిబ్కా, ఇదిగో ఈ వ్యక్తి ఇట్లా వచ్చాడు, ప్రార్థన ఫలించిందంట, ఒకళ్ళు నీకేమని ఇష్టమా అని అడుగుతాడు. అప్పుడు ఆ పద్ధతితో పెరిగిన స్త్రీ కనుక ఏమంటే, తండ్రి మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, మీకు ఓకే అయితే నాకు ఓకే. ఈరోజు అట్లా కాదు, నువ్వు చచ్చిపో నన్ను చేసుకుంటా, నువ్వు ఊరేసుకో నన్ను చేస్తా, నాకేం, అందరికంటే ముందు వీళ్ళే చచ్చిపోయి ఉంటారు. ఈరోజు పద్ధతి ప్రకారం బతకరు కొంతమంది. మనకి జీవన విధానం అనేది ఒకటే, నువ్వు సమాజంలో తిరుగు, ఇంట్లో ఉండు, వాళ్ళు ఎవరు ఇస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎవరు బెటర్ అనేది కాదు. మనకు బతకడానికి ఒక పద్ధతి ఉంది, పద్ధతి మీరు బతకూడదు అనేది దేవుని వాక్యం చెప్తుంది. నీవు ఇంట్లో బతికినా, సంఘములో ఉన్నా, బయట సమాజంలో తిరిగినా, 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా నీవు ఎవరు పద్ధతి కలిగి బ్రతకాలంటే దేవుని పద్ధతి ప్రకారమే బ్రతకాలి. హల్లెలూయా. రిబ్కా అట్లా సొంత నిర్ణయం చేయలేదండి, తండ్రి మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, అదేంటి పద్ధతి. ఈరోజు కొంతమంది పిల్లలు ఉంటారు, మనందరి పిల్లలు ఉంటారు, మనం కూడా ఎట్లా పెంచాలి పిల్లల్ని, ఒక పద్ధతి. కొంతమంది పిల్లలకు పద్ధతి లేదు, భయం లేదు, అట్లా బతుకుతూ ఉంటారండి. అందుకే అట్లా కాదు, మనకిష్టం వచ్చినట్లు కాదు పద్ధతి ప్రకారం బతకాల్సి ఉంది. దేవుడు ఒక పద్ధతి పెట్టాడు, ఆ పద్ధతి ప్రకారం మనం జీవించదముగాక. సంఘములో కూడా మన పద్ధతి కాదు, మానవుల పద్ధతి కాదు ఉండాల్సి ఉంది. ఎవరి పద్ధతి ఉండాలి, దేవుని పద్ధతి మాత్రమే ఉండాలి. దేవుని పద్ధతి అంటే ఏమిటి, మరి ఎట్లా ఆయన పద్ధతి, ఏం పద్ధతి పెట్టాడు, ఏం పద్ధతి ప్రకారం మనం బ్రతకాలంటే ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చదవండి. మొదటి మాట అక్కడే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. ఈ మాట బాగా చదవండి గట్టిగా. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు
మహోన్నతిని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయి బూనుకొనును. వారు ఒక కాలములు అర్థకాలము అతని వశములో ముంచబడుదురు. చాలు, అందరు రెండు చేతులెత్తి గట్టిగా దేవునికి హల్లెలూయా అని చెప్పండి. దేవుని పద్ధతి అంటే ఏమిటి, ఏ పద్ధతి ప్రకారం మనం జీవించాలో మొదటిగా వినండి. దానియేలు ఒక కలగంటాడు. ఈ కలలో దేవుడు ఏం చూపిస్తాడు తెలుసా? ఈ మాట బాగా వినాలి అందరూ, మనసు పెట్టినండి. దానియేలుకి ఎందుకు కళ వచ్చింది, ఎందుకు కళ చూపించాడు ఆ దినాల్లో అంటే, దానియేలు కాలం అయిపోయిన తర్వాత కొన్ని కాలాలు వస్తాయని అక్కడ రాయబడింది. ఈ కాలాల గురించి దేవుడు ఏం చూపించాడు తెలుసా? ఒక రూపంలో ఒక బంగారు ఒక విగ్రహం. ఈ విగ్రహానికి మట్టి కొంత భాగం, వెండి కొంత భాగం, ఇంకా బంగారు కొంత భాగం, శిరస్త్రాణము కొంత 5 రకాల కాలాల గురించి అక్కడ రాయబడింది. ఆ కాలం గురించి ఒక్కొక్క కాలం గురించి ఆ బంగారు విగ్రహానికి దేవుడు సూచనలు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అన్ని కాలాలుగా ఈ కాలానికి ఇట్లా వస్తుంది, ఈ కాలానికి మనుషులు ఇట్లా అవుతారు, ఈ కాలానికి ఇట్లా మనుషులు అవుతారు. ఇప్పుడు ఏ కాలము తెలుసా? ఇది 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజిచేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించి వారినై ఉందరు. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము. ఇది చూడండి, ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం తెలుసా మనము? కాలం. మొదటి కాలం దేవదూతల కాలం, 2వ కాలం అజ్ఞాన కాలం. ఇట్లా కాలాలు కొన్ని ఒక్కొక్క కాలం ఒక్కొక్క గతించిపోయింది. మనకంటే ముందు 5 కాలాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం తెలుసా? కృపాకాలం. ఈ కృపాకాలం ఏమిటయ్యా అంటే, ఈ దినాలు ఎట్లొచ్చినాయి తెలుసా ఇప్పుడు? అందుకే ఈ మాట అంటాడు తిమోతి, అంత్య దినములందు అపాయకరమైన. ఇప్పుడు అపాయకరాలు వస్తున్నాయి లేదా? ఏంటి అపాయకరం కాలములు అంటే, ఈ దినాల్లో మనుషులు ఎట్లున్నారంటే అందరూ స్వార్థప్రియులు. మనుషులు స్వార్థాలు ఎక్కువైపోయాయి. ఎవరు స్వార్థం వారిది, కరెక్టా లేదా? ఎవరు స్వార్థం వాళ్ళది, స్వార్థం ఎక్కువైపోయింది మనుషుల్లో. రెండవది ఎక్కడ? ధనపేక్ష మీద ఎక్కువ పెడతారంట మనసు. ఇంక దేవుడు లేదు, ఎవరు లేదు. ఒక మందిరానికి ఏదో వస్తారు, ఏదో డబ్బు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా బింకములు ఆడతారంటే ఎప్పుడు ప్రతి దానికి బింకలు, ఏదైనా దేవునికి ఇచ్చే దాంట్లో, పెట్టే దాంట్లో, లేదా వాళ్ళు ఏదైనా ఖర్చు చేసే దాంట్లో, ఇట్లా కొంతమంది బింకములు ఆడేవాళ్ళు అంట. ఇంకా అహంకారం ఎక్కువ ఉంటుందంట మనుషులకి ఈ దినాల్లో. ఏముంది, నిజంగా కొంతమందికి అహంకారం కదా, ఎంత అహంకారం అంటే అంత అహంకారం ఉంటుంది కొంతమందికి. అహంకారులు ఎక్కువైతారంట. ఇంకా దూషకులు అంటే నోటికి ఏది వస్తుంది మాట్లాడేవాళ్ళు. ఇంకా తల్లిదండ్రులు పట్టించుకోరు ఎక్కువ, ఇంకా తల్లిదండ్రులు పట్టించుకోరు. ఇంకా కృతజ్ఞత లేని వాళ్ళు అంటే, దేవుడు ఎన్ని మేలులన్నా చెయ్యి, దేవుడు ఎన్ని వారికి ఆపదలను తొలగించి, ఎన్ని రోగాలను బాగు చేయని, ఎంతైనా వారికి అని ఎన్ని మేలులను చేయని, దేవుడు మాకు పలందరినీ ఇట్లా మేలు చేశాడు కదా అనేవాళ్ళు కనబడరు. అట్లున్నారు ఈ దినాలు. ఇంకా అపవిత్రులు, ప్రతిదానికి అపవిత్రత, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవేదికులు, అతిచేంద్రులు, క్రూరులు, ద్రోహులంటే నమ్మక ద్రోహం. ఎవరినైనా నమ్మామనుకోండి, నమ్మిన వాళ్ళు ఏం చేయడము? ద్రోహం చేయడం, మోసాలు చేయడం, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు. ఇంకా మూర్ఖులంటే ఏమో ఎట్లా బతుకుతారో వాళ్ళకి తెలియదు, మూర్ఖంగా బతుకుతారు. ఇంకా గర్వాంధులు, గర్వం. ఇంకా ప్రతి దాన్ని దేని చూసుకొని గర్వం అంటే, ఆస్తులు అంతస్తులు చూసుకొని, ఉద్యోగాలు చూసుకొని, వ్యాపారాలు చూసుకొని, ఇంకా గర్వాలు కొంతమందికి. ఇంకా దేవుని కంటే సుఖాన్ని ప్రేమిస్తారంట. అంటే దేవుడు ఎక్కువ, సుఖం ఎక్కువ? నీకు చెప్పండి, దేవుడు ఎక్కువ, సుఖం ఎక్కువ? మరి ఇప్పుడు ఇది లేదే, దేవునికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఆడుంది. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ కోరుకుంటారు, దేవుని కంటే శరీరాన్ని కోరికలు ఎక్కువ కోరుకుంటారు, దేవుని కంటే శరీర ఆశలు ఎక్కువ అనుకుంటారు, దేవుని కంటే వారు సంపాదనలు ఎక్కువ అనుకుంటారు. ఇంకా ఏముంది తెలుసా? చూసేవాళ్ళకి పైకి భక్తి కలిగిన వారిగా, చూసేవారికి పైకి భక్తి కలిగిన వారిగా కనబడతారంట. లోపల వారికి నిజమైన విశ్వాసం లేదు, నిజమైన ప్రేమలు లేవు, నిజమైన ఓపికలు లేవు, నిజమైన అవన్నీ కూడా కోల్పోయి ఊకు చూసేవారికి పైకి భక్తి కలిగిన వారబ్బా అనేటట్టుగా ఉన్నామంట. ఇది ఏ కాలము తెలుసా?
అపాయకరమైన కాలం. ఒకవేళ ఈ దినాల్లో మనకి ఇంకా స్వార్థం, ధనపేక్ష, అహంకారం, దేవుని కంటే సుఖము, పైకి భక్తి, ఏమంటే గర్వం, అహంకారం ఇవన్నీ ఒకవేళ మనలో ఉన్నాయేమో, ఈ దినాల్లో మనకు ఉండకూడదు. అందుకే ఆ దినాల్లో దానియేలుతో చెప్పాడు, దానియేలు ఈ 5 రకాల కాలాలు ఒక్కొక్క కాలం పోతుంది, కానీ వచ్చే కాలంలో ఎట్లుంది తెలుసా, అన్యాయపు కాలం కూడా వస్తుంది అని చెప్పాడు. ఆ అన్యాయపు కాలంలో ఎట్లయిపోతారో తెలుసా, మనుషుల పద్ధతుల ప్రకారం ఏం చేస్తుందో తెలుసా, అన్యాయాల కాలం అనేది వస్తుంది. రాజులు వస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వస్తారు, ఎన్నుకోబడతారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా, మనుషులు ప్రేమించినట్టే ప్రేమిస్తారు, సాయం చేసినట్టే చేస్తారు, కానీ అన్ని ప్రజల నుంచి అన్ని లాక్కుంటారు. ఇది ఏ కాలం అంటే అన్యాయపు కాలం. అన్యాయపు పద్ధతులు పెట్టుకుంటారని దాని అర్థం. ఇప్పుడు ఎంతసేపు ఉన్న ఈ కాలంలో ఎట్లయిపోయింది తెలుసు, ఎవరి పద్ధతి అయిపోయింది తెలుసా, అన్యాయపు పద్ధతి. దేవుని పద్ధతి ఏమిటో తెలుసా, న్యాయం కలిగిన పద్ధతి. అందుకే ఈ మాట అంటాడు, ఏంటి తెలుసా, ప్రజలందరూ కూడా న్యాయంగా బ్రతకాలన్నదే దేవుని యొక్క పద్ధతి. హల్లెలూయా. మొదటికి చెప్పండి, దేవుని పద్ధతి ఏమిటి, మనుషులందరూ న్యాయంగా బ్రతకాలనేది దేవుని పద్ధతి. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది, అన్యాయాలు ఎక్కువైపోయాయి, మోసాలు ఎక్కువైపోయాయి, దగాలు ఎక్కువైపోయినాయి, ఒకరినొకరంటే అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువైపోయారు, నమ్మక ద్రోహాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, నమ్మిన వారిని, ప్రేమించిన వారిని సైతము ఏమండి నిండారం ముంచేసి వెళ్ళిపోయే కాలం అయిపోయింది. అయ్యో పలాని వ్యక్తిని నేను ఇట్లా చేశానే, పలాని వ్యక్తి ఇట్లా మాట్లాడాడే, అయ్యో నేను క్షమించాలి, నేను ప్రేమించాలి, కానీ కృతజ్ఞత లేని వారిగా మనం ఉన్నాం. కానీ దేవుని పద్ధతి అది కాదండి. మనుషుల పద్ధతి ఎట్లుంటుంది, అవసరానికి వాడుకుంటాం, అవసరానికి ఆ వ్యక్తి అవసరం లేదంటాము. కానీ ఇది మనుషుల పద్ధతి. దేవుని పద్ధతి ఏమిటో తెలుసా, ఏదైతే నువ్వు కాదనుకుంటావో, ఏదైతే నువ్వు నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి, ఏదైతే నువ్వు కాదనుకుంటావో అదే నీకు పనికొస్తుంది, ఏదైతే వద్దనుకుంటావో అదే నీకు ఒకరోజు అవసరం పడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దినంలో ఎట్లయిపోయింది తెలుసు, అన్యాయపు కాలం. న్యాయం లేదు, ఎక్కడ చూసినా న్యాయం కనబడట్లేదండి. ఏమైంది తెలుసా, అన్యాయం అనేది రంకలు వేస్తుంది సంత వీధుల్లో. చాలామంది చెప్తుంటారు, అయ్యా పలానోని నమ్మాము అన్యాయం చేశారు, పలానా అక్కను నమ్మాము అన్యాయం చేశారు, పలానా అన్నం నమ్మాము అన్యాయం చేశారు, పలానోళ్ళని మేము ఏదో మంచిగా ఉంటారు నమ్మకస్తులు అనుకున్నాం, వాళ్ళు నమ్మితే నిండారు ముంచేశారు. ఎందుకు ఈ సమస్యలు వచ్చే తెలుసా, ఏ వ్యక్తిని నమ్మాలో, ఎవరు నమ్మాలో తెలియని దినాలండి ఇవి. ఏ వ్యక్తిని నమ్మాలో, ఎవరిని ఎక్కువ ప్రేమించాలో, ఎవరిని ఏం మాట్లాడాలో, ఎవరికి ఏం చెప్పాలో కూడా అర్థం కాని దినాలండి ఇది. అందుకే ఈ దినం గురించి, ఈ పరిస్థితుల గురించి ఇప్పుడు కాదు, దేవుడు ఎప్పుడో బైబిల్లో రాయించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇది ఏ కాలం అయ్యా అంటే అన్యాయపు కాలం. ఇది మానవులు పెట్టిన పద్ధతి, దేవుడు పెట్టిన పద్ధతి అయితే కాదు. మన దేవుడు ఎవరు తెలుసా, న్యాయవంతుడు, అందరికీ న్యాయం చేసేవాడు. ఒకసారి దేవుడు యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం తెలుసా, ద్రాక్ష తోటలో పని చేసుకోవడానికి కొంతమంది పిలిచాడు. ఆ తోటలో పని చేసుకోవడానికి పిలిస్తే ఉదయం 6 గంటలకు పిలిస్తే కొంతమంది వచ్చారు, పని చేయడానికి వచ్చారు, పని చేశారు. 10 గంటలకు కొంతమంది వచ్చారు, వాళ్ళు పని చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కొంతమంది వచ్చారు, వాళ్ళు తోటలో పని చేశారు. సాయంత్రం 6 గంటలకు వచ్చారు, వాళ్ళకి పని ఇచ్చాడు, పని చేశారు. పని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి వీళ్ళు తిరిగి, పనివాడు జీతానికి కదా. ఇప్పుడు మనం పని చేస్తేనే దేని కొరకు పని చేస్తామో, జీతం కొరకే. నీ వ్యాపారం పెట్టు, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఇంకోటి ఏదైనా చేయి, ప్రతిదీ కూటి కోసం. చెప్పండి, కూటి కోసం కోటి విద్యలే. ఈ కూటి కొరకు అంటే కడుపు ఎంత ఉంటుంది, జాండెడే. ఈ జాండెడ్ పట్టు కొరకు ఈరోజు అన్ని తిప్పులు కదా. ఆదివారం కూడా మందిరానికి రాదు కొంతమంది, జాండెడ్ పట్టు కొరకే. ఏమైనా బాగుపడ్డారంటే ఏం లేదు. మరి జాండి పట్టు కొరకు సంఘాన్ని వదులుకుంటారు, మందిరానికైనా రాదు. ఆదివారం అంటేనే కొంతమందికి అంత నిర్లక్ష్యం. జాండి పట్టుకోరు, ఏనా మందిరం రాలేదు, ఏమి ఎక్కడ పోయింటివంటే పలానా దగ్గర పోయింటి, ఏమైనా జరిగిందా పని అంటే ఏమి లేదు. జాండి పట్టుకోరు, కూటుకోరు, కోటికి విద్యలు ఈ దినాల్లో. చూడండి, ఈ 4 రకాల వాళ్ళు తోటలో పనిచేయడానికి వచ్చారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈయన ఏం చేయాలి, యజమానుడు కూలిచ్చి వారికి పంపాల. అప్పుడు వారందరూ పనిచేసేవాళ్ళు వచ్చి వరుసగా నిలబడ్డారు. నిలబడితే 6 గంటలకు వచ్చిన వానికి 100 రూపాయలు ఇచ్చాడు.
10 గంటలకు వచ్చిన వానికి 100 రూపాయలే ఇచ్చాడు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు వచ్చిన వానికి ఎంత ఇచ్చాడు? 100 రూపాయలు ఇచ్చాడు. 6 గంటలకు వచ్చి పని చేసిన వానికి ఎంత ఇచ్చాడు కదా? ఇప్పుడు 6 గంటల నుంచి వచ్చిన వానికి కడుపు మంట వచ్చింది. ఏమని? ఏయ్ పో, ఏం తెలివి ఉండదా? మేము 6 గంటలకు వచ్చి మేము కష్టపడి చెమటోటి అన్నం లేకుండా పని చేసి ఇదిగో 6 గంటలకు వచ్చినోనికి అదే కూలే, 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు వచ్చినోనికి అదే కూలే, ఉదయం 6 గంటలకు వచ్చి అదే కూలేనా? ఏమయ్యా నీకేం తెలివి ఉందా అంటే అప్పుడు ఆయన అంటాడు, నా వస్తువు, నా ఆస్తి, నా ఇష్టం. మీరందరూ ఎవరు? పని మనుషులు. నేను ఇవ్వాలనుకుంటే ఇస్తాను, నా ఇష్టం అంటాడు. అంటే దీని అర్థం ఏమిటంటే దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు, అన్యాయం చేసేవాడు కాదు. ఎన్ని గంటలకు వస్తే ఏముంది అక్కడ? మనం ఆ వ్యక్తి కడుపు నింపామా లేదనేది ముఖ్యం, అంతే కదా? నువ్వు ఎన్ని గంటలకు వచ్చి చేసావు అనేది కాదు ముఖ్యం, దేవుని పని చేస్తున్నావు అనేది లేదు ముఖ్యం, నువ్వు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావు అనేది కాదు ముఖ్యం, ఎన్నేళ్ళ నుంచి సీనియర్ అని కాదు ముఖ్యం, దేవునిలో నమ్మకంగా ఉన్నావా అనేదే ముఖ్యం. అక్కడ దేవుని బిడ్డలు ఈరోజు ఎట్లయిపోయిందో, మేము అన్నేళ్ళ నుంచి ఇంకా సంఘం కట్టుకోకున్నప్పుడు నుంచి ఉన్నామప్ప, మరి ఇంక ఇప్పుడు వాళ్ళే ముఖ్యమా వీళ్ళు ముఖ్యం? ఇది ఈ రోజుల్లో ఈ పద్ధతులు వచ్చాయి. కానీ సేవకునికైనా దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నీవెన్నేళ్ళ నుంచి ఉన్నావు అనేది కాదు, ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావు అనేది కాదు, దేవుని చిత్త ప్రకారం బతుకుతున్నావా లేదా, దేవుని పద్ధతి ప్రకారం బతుకుతున్నావా లేదనేది దేవుడు చూస్తాడు. అన్యాయం చేసేవాడు చేయని, నీతిమంతుడిగా ఉండేవాడిని నీతిమంతుడిగా ఉండనిమ్ము, తప్పుడు మార్గం నడిచేవాడిని తప్పుడు మార్గం నడవనిమ్ము. ఎవరు ఎట్లా బతుకుతారో బతుకని, ఎవరిని ఏమనొద్దు, ఎవరిని మీరు ఏమనొద్దు. ఒకరోజు నేను వచ్చి ఏం చేస్తాను? ఎవని పనికి తగ్గట్టు వానికి నేను జీతము ఇస్తా. నా దగ్గర ఉంది ఆ జీతం. అన్యాయం చేసేవానికి కావాల్సిన జీతం నేను ఇస్తా, మంచిగున్నోనికి మంచి కావాల్సిన జీతం నేను ఇస్తా, ఎవరికి జీతం వారికి ఇస్తా, ఎవని క్రియలు చొప్పున వారికి నేను జీతము ఇస్తాను అంటాడు. అవునండి, ఈరోజు నిజంగా లోకంలో ఉండే అన్యాయం ఎట్లయిపోయిందో తెలుసా? మానవుల యొక్క పద్ధతి అన్యాయపు కాలం, అన్యాయపు పద్ధతి. దేవుని పద్ధతి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పద్ధతి. మనుషులందరూ న్యాయంగా బ్రతుకుదురుగాక. లేవియా కాండం 19వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు లేవియా కాండం 19వ అధ్యాయము మొదటి వచనమేనా? ఇలాగ సెలవిచ్చును, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవాకు నేను పరిశుద్ధుడని ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికిని తండ్రికిని భయపడవలను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములకు చేసుకోకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాకు మీకు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్టుగా అర్పింపవలెను. మీ మరునాడని దాన్ని తినవాలి. ఇవన్నీ మాట చెప్తూ ఇవన్నీ ఎందుకు చెప్పాడు తెలుసా? మోషే దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు విచ్చలు బతుకుతుంటే వాళ్ళకు ఒక పద్ధతి పెట్టాడు. దేవుని పద్ధతి ఏమిటి? ఇవన్నీ కూడా ఆచరించమన్నాడు. మీరంతా ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదువుకోండి. ఇవన్నీ ఆచరిస్తూ ఇక్కడ ఒక 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. అక్కడ చదవండి 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడిని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ హృదయములలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగువాని మీద పాపము నీ మీదికి రాకుండానట్టు నీవు తప్పక వాని గద్దింపవలెను. గట్టిగా హల్లేలని చెప్పండి. దేవుడు ఒక పద్ధతి పెట్టాడు ఆ దినాలు ఇశ్రాయేలుకి. మోషే, ఇదిగో ఈ పద్ధతి ప్రకారం ప్రజలు బతకాలా, ఎట్లా పడితే ఎట్లా బతకడానికి వీల్లేదు, ఎట్లా బ్రతకాలి ప్రభువా అని మోషే అడిగినప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, ప్రజలు అబద్ధ సాక్షులు చెప్పరాదు, లేనివాడని పక్షపాతం చూపకూడదు, ఉన్నవాడని అని పొగడకూడదు అంట. ఇంకా ఏం చెప్పాడు అక్కడ? అభిమానం చూపకూడదు, తీర్పును బట్టి అన్యాయమును బట్టి న్యాయము
చేయకూడదు. ఇంకా అక్కడ ఏమంటాడు, కొండెంలో ఆడకూడదు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు. ఇక్కడ సంఘాల్లో ఉంటారు కొంతమంది, ఇక్కడ చెప్తుంటారు అక్కడ చెప్తుంటారు. ఆమె మాట ఈమె ఒక మాట ఆమె. ఎవరు చెప్పారు చెప్పడం, గొడవ పెట్టడం, నాకేం తెలియదు అన్నట్టుగా. అంటే ఇది ఏమంటారంటే ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళు ఏమవుతారు తెలుసా? శిక్షకు అర్హులు అవుతారు. వారు బాధింపబడతారు దేవుని చేత. దేవుని బిడ్డలారు, ఈరోజు మన జీవితంలో అన్యాయపు కాలములో ఉన్నాం. ఈ అన్యాయపు కాలములో కూడా మనం ఎట్లా బ్రతకాలి తెలుసా? న్యాయంగా బ్రతకాలి, దేవుని పద్ధతి ప్రకారమే బ్రతకాలి. హల్లెలూయా. నిజం తొందర పాకదు. నిజము తొందర 10ంటికి చేరదంట. అబద్ధము మనం ఇంటికి అదే కడప దాటి లోపల ఇంటికి చేరి ఉంటుందంట. ఈరోజు చూడండి, మనం 100 పనుల్లో 99 పనులు మంచి పనులు చేసామా? ఈ మంచి చేసిన పనుల గురించి చెప్పరు. ఒక్క పని కొద్దిగా చెడిపోయి ఏదో ఒక చెడు పని చేసామనుకోండి, ఈ 99 మంచి పనులు చెప్పరు. ఏం పని చెప్తారు? చేసిన చెడ్డ పని గురించే చెప్తారు. నిజంగా మనుషుల స్వభావం అట్లాంటిదండి. ఒక్కొరు ఉంటారు కొండెములు ఆడుతుంటారు, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ. ఏమొస్తుంది దానివల్ల? నీ సాక్ష్యముగా దెబ్బతినేది. దేవుని బిడ్డలారు, ఈరోజు అందుకే ఈ మాట అంటాడు, మీరు ఎట్లా పడితే అట్లా బతకడానికి వీల్లేదు. మీకు ఒక పద్ధతి ఉంది. నీ ఇష్ట ప్రకారం కాదు పద్ధతి, నా ఇష్ట ప్రకారం. ఆ మాట కూడా చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా ఏమంట? న్యాయము చేయట యెహోవాకు నాకు ఇష్టము. ఏమంట? ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు. చూడండి, న్యాయం చేయడం దేవునికి ఇష్టమంట. ఎవరైనా అన్యాయం చేస్తే దేవునికి ఇష్టమో లేదంట. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘములో కూడా దేవుని పద్ధతి ఏమిటంటే మనుషులందరూ దేవుని పద్ధతి ప్రకారం జీవించడమే దేవుని పద్ధతి. అందరూ అనండి, నేను చెప్పినట్లుగా మనుషులందరూ సంఘములో దేవుని పద్ధతిని బట్టి జీవించడమే దేవుని పద్ధతి. అందుకే దేవుడు పద్ధతి పెట్టాడు. శారయి, అబ్రహాం ఇద్దరు ఏం చేశారు తెలుసా? ఈ మాట కూడా బాగా చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును. శారే, నా ఉసురు నీకు తగులు, నేనే నా దాసుని నీకు కౌగుటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైన తెలుసుకున్నటకు నేను దానికి దృష్టికి నీచమైన దానిదైతేని నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రహాముతో అన్నాను. ఈ మాటకు బాగా వినండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. ఈ మాట బాగా వినండి, చాలా అద్భుతమైన మాట ఇది. ఇప్పుడు శారా, అబ్రహాం ఇద్దరు భార్యాభర్తలు కదా, ఇద్దరు భార్యాభర్తలు. ఇప్పుడు వీళ్ళకి ఏమి లేరు, పిల్లలు అయ్యలేరు. కొన్నేండ్లు పిల్లలు కాకపోతే గొడ్డలకు బతుకుద్ది. మరి అది ఎవరి తప్పు? అది దేవుడిస్తేనే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, అంతే కదా. దేవుడిస్తే నీకు గర్భఫలం అవుతుంది, లేకపోతే లేదు, అంతే కదా. మరి శారీరమనుకోవాలి, సరళ మన జీవితానికి ఇట్లే ఉండి సరళ మనం బతికినా సచ్చినా మన ఇద్దరే ఉందాము, మరి దేవుని ఇష్టం దేవుని చిత్తం అనుకుని ఉండొచ్చు కదా. శార కూడా మంచి విశ్వాసరాలే కదా, ప్రార్థన పర్రాలే కదా. అబ్రహాం కూడా విశ్వాసులకు తండ్రే కదా, ఆయన ఇద్దరు మంచోళ్లే కదా. మరి దేవుడు ఎందుకు పిల్లలు లేదంటే దేవుని చిత్తం, అక్కడి వరకు ఉండొచ్చు కదా. ఈ శార ఏం చేసిందంటే ఈమె వేరే ఆలోచన చేసింది. ఏమని? మన సంతతి ఇట్లే ఉంటే మన వంశము పెరగదు, మన ఇద్దరికే ముగిసపడుతుంది. ఇట్లా కాదు, నాకు పిల్లలు ఎట్లా గారు కాబట్టి ఇంకొక స్త్రీని తెచ్చి నా భర్తకి ఇస్తే నా భర్త సంసారం చేసి పిల్లలు పుడతారు, వాళ్ళ ద్వారా అయినా మా సంతతి అభివృద్ధి చెందుతుందని ఎవరు ఆలోచన చేశారు? అబ్రహామా శారా కదా. సొంత నిర్ణయమే చేసింది. ఏమన్నా అబ్రహాం ఏమన్నా అడిగాడా? నీకు పిల్లలు పుట్టిన నువ్వు గొడ్రాలో నన్ను ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఇంకొక వివాహం చేసుకుంటా అడిగాడా? అడగలే. అది ఆలోచన చేసి శారా వచ్చి అంటది అబ్రహాం, అయ్యా యజమానుడా. నిజంగా చెప్పాలంటే శారా భర్తను ఎట్లా పిలిచేది తెలుసా? యజమానుడా అని పిలిచేదంట. ఎంత విధేయత కదా ఆమెకి, ఎంత లోబడి గుణమో కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఒరే అంట మనమా? ఎవరీను? భర్తే. 3 ముళ్ళు కట్టిన భర్తనే ఏం చేస్తాం ఈ రోజుల్లో? కొంతమంది ఒరే 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 అంటుంటారు ఈ రోజునల్లో. రా పోరా. కానీ యజమానుడు అబ్రహామును శారా ఏం చేసింది తెలుసా?
లోబడిందంట. లోబడింది, మంచి గుణమే ఉంది, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగుంది. కానీ ఈయన దగ్గరికి వచ్చి ఏమంటే తెలుసా, మనకి ఎట్లా పిల్లలు పుట్టరు, ఇంకొక నువ్వు వివాహం అప్పుడు అబ్రహాముకి భలే బాధ వస్తుంది. ఎట్లా నిర్ణయం చేసింది ఏమే, నేనేం అడగలేదే, ఇంకొక వివాహం చేసుకుంటాను అడగలేదే అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, అబ్రహాం నీ భార్య చెప్పినట్లుగా నిన్నమంటాడు. దేవుని చిత్తం అంతే. ఆ రోజు భూమి నిండించాలంటే తప్పదు, మరి ఆ రోజు సంతతి అభివృద్ధి చెందాలంటే తప్పదు, మరి దేవుని ఏర్పాటు అది, దేవుని చిత్తం, దాన్ని ఎవరు కాదనలేము. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాలి. ఆ దినాల్లో అంటే అప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడు అంటాడు, దేవుడు కూడా సరే నీ భార్య చెప్పినట్లు వినమంటాడు. అప్పుడు ఆమె దగ్గర ఎవరున్నారు, ఫ్రెండు హాగరు, ఎవరు, దాసి, పని మనిషి ఆమె ఉంది, దాసి ఉంటే ఆమెను తీసుకొని వచ్చి అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం ఏం చేసుకున్నాడు, ఆమెతో ఇంక సంసారం చేస్తే చక్కగా 3 నెలలు గర్భం వస్తుంది. గర్భం వచ్చిన వెంటనే ఈమెకి ఏమొస్తుంది, ఎవరికి, శారకి. ఎందుకు వచ్చింది, నేను 10 ఏండ్లే మా పెళ్లి చేసుకొని, అప్పటికే చాలా ఏండ్లు ఉంటుందిలే, మేము 30 ఏండ్లే మేము పెళ్లి చేసుకొని, నాకు ఇంతవరకు ఇది మొన్న 3 నెలల కిందే కదా నేను పెళ్లి చేసింది, 3 నెలలకు కడపెట్ట, దేవుని చిత్తం అది. 3 నెలల గర్భము దాలిస్తే మీకు కండ్లు ఎర్రగా చేసుకున్నది. ఈరోజు కూడా కొంతమంది బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు, అసూయ. ఎప్పుడైతే 3 నెలలు గర్భం దాల్చిందో, 3 నెలలు గర్భం దాల్చిందో వెంటనే మీకు అసూయ వచ్చి అబ్రాహాంతో గొడవ పడుతుంది. అసలు నిన్ను గిల్లబెట్టింది ఎవరు, నువ్వే కదా. ఏమన్నా అబ్రాహాం అడిగాడా, నాకు పిల్లలు కావాలా, ఇంకొక పెళ్లి అన్నాడా, లేదు కదా. ఇంకొక పెళ్లి చేసుకొనింది నువ్వే. ఇప్పుడు గర్భఫలం వచ్చింది, తట్టుకోలేకుండా బతికేది, ఇది ఎక్కడ న్యాయము. మరి వచ్చి అంటది అబ్రాహాంతో, అబ్రాహాం యజమానుడా, ఆమె 3 నెలలు కడుపు వచ్చింది, 3 నెలలు ఇది వచ్చింది, దేవుడు నీకు నాకు న్యాయం తీరుగాక. ఏమి న్యాయం తీర్చాలడా, ఎవరికి న్యాయం తీరుస్తుంది, న్యాయం అంతా ఎవరిది ఉండేదాడా, అబ్రాహాముదే శారదే. న్యాయము ఎవరు పక్క ఉంది, అబ్రాహాం పక్కన ఉందా, శారా పక్కన ఉందా కదా. ఇప్పుడు అన్యాయం రంగపెట్టిందా ఎవరు, ఇప్పుడు గర్భఫలం లేదు, సంతత అభివృద్ధి కాదు, ఇంకొకరిని చేసి ఇస్తాననింది ఈమె. అబ్రాహాం కావాలన్నాడా, లేదు కదా. మరి వివాహం చేసుకుని కడుపు వచ్చింది, ఇప్పుడు కడుపు వచ్చిన పిల్లలు కానీ నువ్వు ఎట్లుండాలా, మౌనంగా ఉండాలి కదా, ఇంకా సంతోషపడాలి కదా. అట్లేదు అబ్రాహాం దగ్గుకోకూడబడతారు, నీకు నాకు న్యాయం తీర్చును కాకంటే ఏమిది, ఏంటిది, నీవే కదా అడిగింది. చూడండి, కొంతమంది అన్యాయపు భార్య భర్తలు కూడా అన్యాయమైనది ఉంది. భర్త మంచి పనులు చేస్తుంటాడు, భార్య అన్యాయం చేస్తుంటాడు, భార్య మంచి పనులు చేస్తుంటుంది, భర్త అన్యాయం చేస్తుంటాడు. దేవుని బిడ్డల జాగ్రత్త. కాబట్టి ఒకరోజు దేవుడు ఏం చేస్తాడంటే న్యాయాన్ని మన మీద తూకం పెడతాడు. ఏది అన్యాయమో, ఒక తక్కిళ్ళలో ఒక అన్యాయం ఉంటుంది, ఇంకో తక్కిళ్ళలో న్యాయం ఉంటుంది. ఒకవేళ నిన్ను చూస్తాడు కొలత పెట్టి, ఒక తక్కిళ్ళలో ఒకవేళ నీదో న్యాయం గెలిచిందా నువ్వు పరలోక రాజ్యం చేరుతావు, ఒకవేళ అన్యాయంతో బతుకుతున్నావా నువ్వు నరకానికి వెళతావు. అందుకే సంఘములో ఎవరి పద్ధతి ఉండాలంటే దేవుని పద్ధతి. దేవుని పద్ధతి ఏమిటంటే మనుషులందరూ అన్యాయంగా బ్రతకూడదు, న్యాయంగా బ్రతకాలనేది దేవుని పద్ధతి. హల్లెలూయా. రెండో మాట, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా హెచ్చించుటకు చేసినదంత నీ దృష్టి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబో దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను నీతో ఇక ఏమి చెప్పుకుందును. 22వ వచనం చదవండి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడు లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవ్వడును లేడు. హల్లెలూయా. రెండవది దేవుని పద్ధతి ఏమిటంటే, మొదటిది ఏం చెప్పుకున్నాము, మనుషులందరూ న్యాయంగా బ్రతకాలనేది దేవుని పద్ధతి పట్టాడు, దాని ప్రకారం బతకాల. రెండవది ఏం పద్ధతి, దేవుని పద్ధతి అంటే ఇక్కడ దావీదు అంటాడు, దావీదు ఒకప్పుడు హెచ్చింపబడక ముందు, దేవుని చేత ఆశీర్వదింపబడక ముందు ఒకప్పుడు ఆయన స్థితి ఎట్లుంది, వినండి, ఆయన స్థితి ఎట్లుంది. ఒకప్పుడు స్థితి, పొలములో గొర్రెలు కాచుకొని బతికాడు, అప్పుడు ఏమీ లేదు ఆయనకి.
తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు, అన్నదమ్ములు పట్టించుకోరు, ఎవరు ఆయన్ని లెక్క లేకుండా చూశారు. చిన్న చూపు. మన పప్పులు పచ్చిమిరపకాయ ఎంత తీసేస్తారో అది పచ్చిమిరపకాయ కరేపాక. మరి అట్లా హుషారు ఉంటారని అట్లా అన్నాను అంతే. ఇప్పుడు పప్పులో కరేపాకు ఎట్లా తీసేస్తారో అట్లా తీసేసేవాళ్ళు ఆ దినాల్లో. ఎవరిని? దావీదుని. ఎవరు తీసేసేవాళ్ళు? తల్లిదండ్రులు లెక్క చేయరు, అన్నదమ్ములు లెక్క చేయరు. కానీ ఎవరైతే లెక్క చేయకుండా ఉన్నారో దేవుడు మాత్రం ఏం చేశాడు? దావీదును లెక్క చేశాడు, తన మనసులో ఉంచుకున్నాడు. కానీ ఇక్కడ తల్లిదండ్రులకి ఎందుకు అంత దూరం అయిపోయాడు దావీదు అంటే, ఒకటి, ఆయన ఎప్పుడు వినని కోణం చెప్తాను వినండి. దావీదు యథార్థవంతుడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు. అవునంటే అవుననేవాడు, కాదంటే. అందుకే తల్లిదండ్రులకు నచ్చలే, అందుకే అన్నదమ్ములకు నచ్చలే. ఇది ఏమన్నా సూటికి మాట్లాడతాడు, వీడు ఏమన్నా కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. అందుకే ఈయన ఇంట్లో ఉంటే మా గుట్టంతా బయట ఎక్కడ పడుతుందని ఎక్కడ పెట్టేవాళ్ళు? బయట పెట్టేవాళ్ళు. అదే దాని మర్మం. కానీ దావీదు మాత్రము ఆ చిన్ననాటి నుంచి దేవుణ్ణంట దావీదు ఎంత గణపరిచేవాడు అంటే అంత గణపరిచేవాడు, ఎంత ఆరాధించేవాడు. దావీదే ఒక ఆరాధన, దావీదే ఒక స్తుతి ఆరాధన. దావీదే అంత దేవుణ్ణి కష్టాల్లో నష్టాల్లో బాధలు అంతగా ఆరాధించేవాడు, అంత సేవించేవాడంట. కానీ దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. భార్య, పిల్లలు. గొల్యాతని ఎప్పుడు చంపాడో అప్పటి నుంచి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పిల్లలు అన్నీ అయిపోయిన తర్వాత రాజయోగం వచ్చింది. తండ్రి తర్వాత ఈ సౌలు తర్వాత రాజరికం తెచ్చుకున్నాడు దావీదు. మొత్తానికి రాజుగా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని మందిరం అనేది ఉంది. సంఘానికి వచ్చి కూర్చొని కుటుంబం అంతా కూర్చొని ఆయన చేసిన ప్రార్థన, దేవా నేనెంతటి వాడిని. తన పూర్వపు స్థితిని తలుసుకున్నాడు. మందిరానికి వచ్చి ఏమన్నాడు? పూర్వపు స్థితిని తలుసుకొని, నేను నా కుటుంబం ఎంతటి వాడినయ్యా, నేను ఎంతటి వాడిని, నేనే పాటి వాడిని, ఒకప్పుడు నిషేధింపబడిన వాడిని, పనికిరాని వాడిని, నీచుడను, అసహ్యుడను, ఏమాత్రం మంచితనం లేని నన్ను ఇంతగా హెచ్చించావయ్యా, నేను నా కుటుంబం ఎంతటిది. ఈరోజు బాగా గుర్తుపెట్టుకుని మనమందరం మందిరం రాగానే దావీదు ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేయాలి. ఎట్లా? ఒకప్పుడు నీ స్థితి తెలుసుకో. మందిరానికి రాకముందు ఎట్లా బతికావో, మందిరానికి రాకుండా ఎప్పుడు ఎట్లున్నావో, మందిరానికి రాకున్నప్పుడు ఎట్లా నీ స్థితి ఏమిటో, ఇప్పుడుండే నీ స్థితి ఏమిటో తెలుసుకుందాం మనమందరము. అది గ్రహించుకోవాలా. ఈరోజు అది మర్చిపోయారు. కొద్దిగా దేవుడు ఎదిగిస్తే చాలు, ఇంకా సంఘాన్ని వదిలిపెడతారు, సేవకునైనా వదిలిపెడతారు. కానీ దావీదు అట్లా చూపలేదండి. దావీదు కృతజ్ఞత కలిగిన వాడు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసి ఎంతటిగా హెచ్చించాడు, నేను ఏ పాటివాడిని, నా కుటుంబం ఏ పాటిదని చెప్పి ఏమంటాడు తెలుసా? మానవులను పద్ధతిని నేను అనుసరించలేదయ్యా, నీ పద్ధతిని అనుసరించాను కనుక నిరంతరం నిన్ను ఘనపరుస్తాను. ఎందుకు? దేవుడు ప్రతి ఒక్క మనిషి, పుట్టిన ప్రతి ఒక్క మనిషి దేవుణ్ణే ఘనపరచాలి. అయితే దేవుని పద్ధతి ఏమిటో తెలుసా? నిజ దేవుణ్ణి తెలుసుకొని నిరంతరము ఘనపరచడమే దేవుని పద్ధతి. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఉన్నాం కదా. నిజ దేవుడు ఎవరు? కరెక్ట్ చెప్పండి. నిజ దేవుడు ఎవరు? నిజమైన దేవుడు యేసుక్రీస్తు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి గట్టిగా అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమును గట్టిగా ఘనపరుద్దాం. హల్లెలూయా. సర్వ సృష్టికి ఆయన నిజమైన దేవుడైన, సకలము చేసే సర్వోన్నతుడైన. అంటే ఇప్పుడు ఈ భూమి ఆకాశం సృష్టించింది ఎవరు? చేసిన దేవుడు. దేవుడు ఎప్పుడు కాదు, దేవుడు సృజించిన దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, దేవా నేను మానవుల పద్ధతిలో ఆటలు ఆరాధించాలి, విగ్రహార్థం చేయాలి, వాళ్ళను మొక్కాలి, వీళ్ళని మొక్కాలని అందరూ నన్ను ఎంత అన్నా కూడా నేను ఎవరు మొక్కలేదు, ఎవరు నేను ఆరాధించలేదు ప్రభా, నేను నిన్ను మాత్రమే ఆరాధించాను కనుక అందుకే నీవు నా కుటుంబాన్ని హెచ్చించావు అని దావీదు ప్రార్థన చేశాడు. అందుకే ఈరోజు దేవుని పద్ధతి ఏమిటో తెలుసా? పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి దేవునిని గణపరచాలి. ఈరోజు మనం గణపరుస్తున్నావా? ఎవరు నీ హృదయంలో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడా? విగ్రహారాధన ఉందా? ఒకసారి ఆలోచించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులను మీరు లోబడినలా అవన్నీ వాడుకొని చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛ ఆరాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైన ఉంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ విగ్రహములో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి
కావు. అయితే ఇక్కడ పౌలు అంటాడు కొలొస్సే సంఘానికి, మీరు నిజమైన దేవుని ఆరాధించే వాళ్ళైతే ఈ లోకపు ఆశలు రుచి చూడొద్దు, వాటిని ముట్టొద్దు. ఇవి మానవుల పద్ధతులు, వీటిని రుచి చూడొద్దు, వీటిని పట్టుకునొద్దు, వాటి ప్రకారం అనుసరించొద్దు. ఒకవేళ అట్లా అనుసరించామా మనమందరం శిక్షకు అర్హులైతాం. హల్లెలూయా. దేవుని పద్ధతి ఏమిటో తెలుసా? నీకు కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏమొచ్చినా దేవునిని ఆరాధించాలి. ఇదే దేవుని పద్ధతి. ఇది పద్ధతి ఉందా సంఘములో? లేదా సమస్య వచ్చిందని ఆగిపోతున్నావా? సమస్య వచ్చిందని దేవుని పద్ధతిని మర్చిపోతున్నావా? జాగ్రత్త. అంతరం ఎన్ని సమస్యలు వచ్చినా దేవునిని గణపరచడం, ఇది దేవుని పద్ధతి. చెప్పండి, మానవుల పద్ధతికి దేవుని పద్ధతికి తేడా ఉందా లేదా? ఉంది. మానవుల పద్ధతులు వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతులు, వాటిలో నశించిన వాళ్ళు నాశనం అయిపోతారు, దాన్ని అనుసరించిన వాళ్ళు శిక్షకు అర్హులైతారు. అయితే దేవుని పద్ధతి ఏమిటి? మొదటికి చెప్పండి, దేవుని పద్ధతి ఏమిటి? మనుషులందరూ న్యాయంగా బ్రతకడమే దేవుని పద్ధతి. రెండవ పద్ధతి ఏమిటి? నిజ దేవుని తెలుసుకొని దేవుణ్ణి గణపరచాలి. ఇది దేవుడు పెట్టిన పద్ధతి. మరి ఎవరైతే దేవుని పద్ధతుల ప్రకారం బతుకుతారో వాళ్ళకి దేవుడు చేసే మేలు ఏమిటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. గలతీయులు, ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుడు ఇశ్రాయేలులకు సమాధానమును కృపయు కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే దేవుని పద్ధతి ప్రకారం బతుకుతారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంట? మీకు సమాధానం, రెండవది కృప. ఈ రెండు మీకు తోడే ఉంటాయి. ఎప్పుడు తోడే ఉంటుంది? దేవుని పద్ధతి ప్రకారము బ్రతికినప్పుడు. ఈరోజు ఎందుకు కొంతమందికి సమాధానం లేవు ఇంట్లోన? ఎందుకు కొన్ని కుటుంబాలు నెమ్మది లేదు? కొన్ని కుటుంబంలో ఎందుకు విశ్రాంతి లేదు? ఎందుకు వారి కుటుంబంలో కృప లేదంటే దేవుని పద్ధతి ప్రకారం బతకట్లే, మానవుల పద్ధతి ప్రకారం బతుకుతున్నారు. అందుకే శోధనలు తెచ్చుకుంటున్నారు. దేవుని పద్ధతి బ్రతికితే మనకు ముందు దేవుడు ఇస్తాడు సమాధానం. అందుకే గొర్రెల కాపల దగ్గరికి దేవదూత వచ్చి, ఇదంతా క్రిస్మస్ పండుగ సీజన్ కదా, దేవదూత వచ్చి ఏమంటది? ఇదిగో గొర్రెల కాపర్లారా, మీకు ఒక శుభవార్త చెప్పదామని మేము పరలోకం దిగొచ్చాం. ఏంటి ఆ శుభవార్త అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పశువుల ప్రక్కలో పుట్టాడు. ఆయన పొట్టి గుడ్డల మధ్య చుట్టబడి ఉన్నాడు, పశుపాకులో ఉన్నాడని చెప్తూ ఏమంటారు తెలుసా? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, భూమి మీద తనకి ఇష్టమైన ప్రజలందరికీ సమాధానము. ఆ దినాల సమాధానం లేదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినాక సమాధానం వచ్చింది. ఆ సమాధానాన్ని బట్టి ఈరోజు మనం అందరం సమాధానంగా బ్రతుకుతున్నాం. ఆ సమాధానం, ఆ కృప మనమందరం పొందుకొందుముగాక. సంఘములో కృపా సమాధానం నిలిచుండునుగాక. ప్రతి ఒక్కరూ దేవుని పద్ధతిలో బ్రతుకుదురుగాక. అందరూ మోకరించండి, తలలుంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.